మనం నిన్న మొన్నటి దాకా వింటూనే ఉంటాం. ఏంటంటే గోమూత్రం వల్ల అన్ని లాభాలుంటాయి, ఇన్ని లాభాలుంటాయని కొంతమంది అంటూ ఉంటే, మరికొంతమంది హేతువాదులు ఇదంతా ఉత్త ట్రాష్ అని కొట్టిపడేస్తూ ఉంటారు. అండ్ మన భారతదేశంలోనే కాదు, ఒక అరేబియన్ కంట్రీస్‌లో అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఒంటె మూత్రం కూడా తాగుతూ ఉంటారు. సరే, ఈ మూత్రాలు కూడా పక్కన పెట్టేస్తే, సడెన్‌గా నిన్న కాక మొన్న పరేష్ రావల్ గారు మీడియా ముందుకొచ్చి, నేను స్వమూత్రం తాగాను అంటే తన మూత్రం తానే తాగారట. దానివల్ల తన డాక్టర్లు కూడా పరిష్కరించలేని ఎన్నో హెల్త్ ఇష్యూస్ అన్నీ సొంతంగా పరిష్కరించుకోగలిగాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. అసలు నిజంగా అంటే ఒక ఒక మనిషి తన మూత్రం తానే తాగడం వల్ల తన ఒంట్లో ఉన్న మలినాలన్నీ పోయి, తన ఒంట్లో ఉన్న ఇబ్బందులన్నీ పోయి ఆరోగ్యంగా తయారవ్వగలుగుతారా? దీని గురించి మనం ఇవాళ సైంటిఫికల్‌గా చర్చించడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నేను మీ పవన్ కృష్ణ. మీరు చూస్తున్నది స్క్వేర్ టాక్స్. అండ్ ఇవాళ మనతో పాటు దీని గురించి చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోమూత్రం గురించి మాట్లాడదాం. హ్మ్. గోమూత్రానికి నిజంగా అంత వాల్యూ ఉందంటారా? హ్మ్. అంటే ఇక్కడ మనము చాలా విషయాల్ని ఫ్యాక్టర్స్‌ని కలిపి మనం అనలైజ్ చేయాల్సి ఉంటది. సో, 1, 2 ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే మనకు క్లారిటీ రాదు. హ్మ్. మొదట బిలీఫ్ సిస్టమ్. ఆ! యాహ్! ఎందుకంటే గోమూత్రము అనేది మతపరమైనటువంటి విశ్వాసాల నుంచి వచ్చింది. ఒక మతం వారు దాన్ని బలంగా విశ్వసిస్తున్నారు. పర్టిక్యులర్ హిందూ మతం వారు. దాంట్లో కూడా తీర్థంగా గూడా స్వీకరిస్తారు. తీర్థంగా గాడ స్వీకరిస్తే మంచిది అని చెప్పి. యాహ్! తీర్థం అనేది మనము హిందూ మతంలో ప్రాక్టీస్ ఉంటుంది. సో, కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు కలిపి గానీ, లేదంటే వాటర్‌తో కానీ, లేకపోతే తులసాకులేసి తీర్థం తయారు చేసి ఇస్తూ ఉంటారు. అది పెడితే మనం తాగుతూ ఉంటాము, తీసుకుంటూ ఉంటాము. అండ్ అంతేగాని ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే గూడా ఇంట్లో చల్లుతూ ఉంటారు. అది చల్లుతూ ఉంటారు. అవును. పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటారు. ఇటువంటి రకరకాలు చేస్తుంది. ఇవి బిలీఫ్ సిస్టమ్. హ్మ్. రెండోది హ్మ్, మూత్రము సైంటిఫిక్‌గా ఫిజికల్ సైన్స్ వీటిని మనం అనలైజ్ చేయాలి. అయితే ఆరోగ్యంకు సంబంధించిన విషయాల్లో శారీరక ఆరోగ్యం ఏదైతే ఉందో, హ్మ్. ఈ ఆరోగ్యము జబ్బులు వేరు, డిజార్డర్స్ వేరు. ఓకే. డిసీజెస్ వేరు, డిజార్డర్స్ వేరు. డయాబెటిక్ అయ్యామనుకోండి, దాన్ని నాకు ఇదేంటి మధుమేహం అనే జబ్బొచ్చిందని ఫీల్ అవుతూ ఉంటాను. ఆ! యాక్చువల్లీ దట్ ఈస్ హెల్త్ డిజార్డర్. ఓకే. హైపర్ టెన్షన్ బీపీ వచ్చింది. నాకు బీపీ అనే జబ్బొచ్చిందని ఫీల్ అవుతాను. దట్ ఈస్ హెల్త్ డిజార్డర్. డిజార్డర్స్ అనేవి మనకేమవుతదంటే, జీవన శైలిలో ఉన్న ఇబ్బందుల వలన వస్తూ ఉంటాయి. ఓకే. ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే వాళ్ళ వ్యవహారపు అలవాట్లు కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటమో, లేకపోతే టూ మచ్ ఆహ్, కార్బ్స్ తీసుకోవటం, షుగర్స్ తీసుకోవటం, యాహ్! ఫిజికల్ యాక్టివిటీ లేకుండా హ్మ్. షుగర్స్ తీసుకోవటం, అండ్ టూ మచ్ స్ట్రెస్ మానసికంగా గూడా ఒత్తిడికి గురవ్వటం. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ విపరీతమైన ఒత్తిడికి గురై చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇటువంటియన్నీ ట్రిగ్గర్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకే. ఇవి జబ్బులు కావు. జబ్బులకు మాత్రమే మందులుంటాయి. హ్మ్. డిజార్డర్స్‌కి మందులుండవు. ఓకే. డయాబెటిక్‌కి మందులిస్తున్నారు గదా! అంటారు. మందు కాదది. ఆ రోజుకి ఆ టెస్ట్‌లో బ్లడ్‌లో గ్లూకోజ్ కనిపించకుండా చేస్తే తప్ప గ్లూకోజ్ ఏం బాడీలోంచి బయటకి పోదు. ఓకే. రైట్? టెస్ట్‌కి కనిపించకుండా మనల్ని మనం చీట్ చేసుకుంటాం. హుహు. జబ్బు అంటే ఏంటంటే బయట నుంచి ఒక బాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఏదైనా మన బాడీలోకొచ్చినప్పుడు అప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతది. ఓకే. ఎనీ పారాసైట్. ఆ! కరోనా కానీ, లేదంటే కలరా కానీ, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ఓకే. టీబీ, ఓకే. ఈవెన్ క్యాన్సర్ కూడా జబ్బు. జబ్బులకి మందులుంటాయి. యాంటీబయాటిక్సో అంటే దాన్ని కిల్ చేయటానికి యాంటీబయాటిక్సో లేకపోతే కీమోథెరపీ, రేడియేషన్ ఇట్లా రకరకాలు చేసి దాన్ని కిల్ చేస్తాం. లేదా మనమన్నా చనిపోతాం. హ్మ్. టైఫాయిడ్‌తో 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాడు అనే వాళ్ళని ఎవరిని వినలేదు. ఒక 1 వీకో, 2 వీక్సో దాని యొక్క టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లోపు మనమన్నా చనిపోతాం, అదన్నా చనిపోతది. హ్మ్. రైట్? యాహ్! కానీ డిజార్డర్స్ అట్లా కాదు. డిజార్డర్స్ లాంగ్ రన్ ఉంటుంటాయి. ఈ డిజార్డర్స్‌కి హ్మ్, అనేక కారణాలతో పాటు మానసికమైన కారణం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ హ్మ్. నేను చెప్తుంటాను. భయపడిన పాము విషాన్ని బయటకి చిమ్మితే మనిషి తన బాడీలోకి చిమ్ముకుంటాడు. హ్మ్. అంత ప్రమాదకరంగా ఉంటుంది. రైట్? ఈ మానసిక కారణం వల్ల ఎక్కువగా ఈ డిజార్డర్స్ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఓకే. అలాగే జబ్బులకి మానసిక కారణానికి ఏ సంబంధం లేదు. జబ్బులకి అతని యొక్క హెల్త్‌కి కూడా సంబంధం లేదు. ఓకే. జబ్బులనేవి యాక్సిడెంట్స్. బాగా హెల్తీగా ఉండి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేసి సిక్స్ ప్యాక్ ఉన్న అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వకూడదని లేదు గదా! లేదు. కదా! బాగా వీక్ ఉన్న అతను యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతాడని లేదు. కదా! జబ్బులనేవి అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలు. వాటినే ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అంటాం. యాహ్! ఎంత హెల్తీగా ఉన్నా సరే అది రావచ్చు. బట్ హెల్తీగా ఉన్నతను ఏంటి అనంటే
ఎక్కువగా ఆ ట్రీట్మెంట్ తట్టుకోగలిగి రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. రైట్? సో, అలా డిజార్డర్స్ ఏంటంటే యాక్సిడెంట్స్ కావు. ఇవి క్రమంగా మన జీవన విధానంలో చాలా కాలానికొచ్చేటువంటివి. యాహ్! రైట్? ఈ రెండిటి మధ్య వ్యత్యాసంలో ఈ జబ్బు తగ్గేటప్పుడు కూడా మానసిక స్థితి చాలా కారణమవుతది. ఇప్పుడు కరోనాతోని నేను చాలా దారుణమైన స్థితిలో నన్ను గాంధీ హాస్పిటల్‌లో పడేసి అందరూ ఎటోళ్ళు అటు ఎళ్ళిపోయారు. హ్మ్. నాకంటే చాలా బెటర్‌గా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. నా చుట్టూ ఉండి రోజు 10, 12 శవాలు వెళ్ళిపోతున్నా, పిట్టల్లా రాలిపోయారు. రాలిపోతున్నారు. నా కళ్ళ ముందే వెళ్తున్నా. అవును. అవును. నేను రికవర్ అయ్యొచ్చాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. రైట్. రాఘవ్ గారు సైన్ ఆఫ్ చేసే టైంకొచ్చి భలే రికవర్ అయ్యారని జెప్పి అక్కడ ట్రైనీ ఉన్నటువంటి ఆడపిల్లలు వాళ్ళు హ్మ్. అన్నారు. హ్మ్. కారణం ఏంటి అంటే భయం. మానసిక స్థితి. అంటే ఇది నిజమేనా సార్? అంటే ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో 50% దాకా భయంతోని చాలా మంది చనిపోయారండి. అంటే భయం అంత ఎఫెక్ట్ చూయిస్తుందా? కరోనా వల్ల నాకు 40కి పడిపోయింది సాచురేషన్. ఓహ్ మై గాడ్! 70 ఉన్నవాళ్ళు చచ్చిపోయారు. హ్మ్. అడ్మిట్ చేసుకోరసలు 70 ఉంటేనే. ఎందుకంటే భయపడినప్పుడు బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ కోసం. అందుకోసం లాట్ ఆఫ్ ఆక్సిజన్‌ని డిమాండ్ చేస్తాయి. డిమాండ్ చేస్తూ. ఆల్రెడీ ఇక్కడ లంగ్స్ పనిచేయట్లేదు. ఓకే. దానికి డబుల్, ట్రిపుల్ ఆక్సిజన్ డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేసినప్పుడు హార్ట్ తట్టుకోలేదు. హ్మ్. హార్ట్ బీట్ రేట్ పెరిగిపోతది. పెరిగిపోయి హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారు. రైట్? సో, భయం అంత ప్రమాదంగా ఉంటుందన్నమాట. భయము ప్లస్ ఫిజికల్ కలిసినప్పుడు ఇంకా ఎక్కువవుతుంది. హ్మ్. సో, భయం లేకుండా ఒక ఫిలాసఫీ, స్ట్రెస్ లేని వాళ్ళకి జబ్బులు ఏదన్నా వచ్చినప్పటికీ హ్మ్. తగ్గటం ఈజీగా తగ్గుతది. ఓకే. రైట్? పాము మంత్రం వేస్తే ఆయన పాముల నర్సయ్య అని ఉంటాడు. ఆయన మంత్రం వేస్తాడు. ఆయన అవైలబుల్ లేకపోతే ఆయనకి ఫోను చేసిన ఫోనులో ఆ మాట విన్నా సరే విషం తగ్గిపోద్దంట. అవును. చాలా మంది అంటూ ఉంటారు. రైట్. ఆయన పేరు చెప్పినా తగ్గిపోద్దంట. హ్మ్. ఇది ఎలా తగ్గుతుంది అంటే యాక్చువల్లీ పాములన్నీ విషం ఉండవు. ట్రూ. ఒక 6, 7 రకాలే విషం ఉంటాయి. ట్రూ. పాముకేమి మనమేమి ఆహారం కాదు కదా! పాము వచ్చి సరదాగా వచ్చి కరిసిపోదాం అనుకో ఉండదు. బై యాక్సిడెంట్ ఏదో ఒక విధంగా దాని మీద కాలు పడటమో ఏదో జరిగినప్పుడు పాము కొరుకుతది. హ్మ్. అదే విష సర్పాలైతే విషాన్ని కూడా చిమ్ముతాయి. ఎందుకంటే దాన్ని భయపడి తప్పించుకోవడం కోసం. నార్మల్ పాములు కూడా కొరికినప్పుడు ఎక్కువ సార్లు పాములు విషం లేనియే ఎక్కువుంటాయి. హ్మ్. అయినప్పటికీ ఆ భయం చేత చనిపోతారు. ఓకే. హార్ట్ బీట్ రేట్ పెరిగిపోయి హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒకతను ఈ కల్లు గీత కార్మికుడు. ఆయన రోజు కల్లు ఆ తాటి చెట్టెక్కి కల్లు గీసి అందరికి అమ్మి హ్మ్. ఇంటికెళ్ళి తన పిల్లల్ని చదివించుకుంటాడు. ఒకరోజు తను ఈవినింగ్ తాటి చెట్టు ఎక్కాడు. అయితే ఏదో కుట్టినట్టయి ఇట్లా తుడుచుకొని వచ్చేసాడు. వచ్చి అందరికి కల్లు పోసాడు. అందరూ కల్లు తాగారు, వెళ్ళిపోయారు. తన ఇంటికెళ్ళిపోయాడు. రెస్ట్ తీసుకున్నాడు. తిని పడుకున్నాడు. పొద్దున్నే లెగిసి తన బిడ్డ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని తీసుకొని స్కూల్‌లో సైకిల్ మీద దించి తిరిగొస్తుండగా తన ఫ్రెండ్ ఒకతను కలిస్తే ఇద్దరు కలిసి మధ్యలో ఆగి చిన్న హోటల్ ఉంటే అక్కడ టీ తాగుతూ ఇలా కబుర్లు చెప్పుకుంటూ రాత్రి ఏదో కొట్టింది అని చెప్పి ఏది చూపించండి చూపిస్తారు. అక్కడ 2 ఘాట్లున్నాయి. హ్మ్. నిన్ను పాము కరిసిందన్నాడు. అప్పుడు చచ్చిపోయాడు. ఓకే. భయం చేత చనిపోతాం. ఓకే. మెజారిటీ ఏంటంటే భయం చేతే చనిపోతాం. అక్కడ పాముల నర్సయ్య ఫోన్ చేసేసరికి పాముల నర్సయ్య మంత్రం చేసాడు కదా! తగ్గిపోతుంది అని ఇతను నమ్మకంతోని భయం పోతుంది. భయం పోయటం వల్ల పోవటం వల్ల ఆల్రెడీ ఎట్లాగో విషయం లేదు. కాబట్టి అతను బ్రతికిపోతాడు. ఎవరైనా ఒకరిద్దరు చచ్చిపోతే వాళ్ళని టైంకి తీసుకురాలేదు ఏదో చెప్తారు. తేలుకాటుకు గూడా మంత్రం తేలుకాటు ఏస్తారు కూడా అంతే. అంటారు. సహజంగా తేలు తోక నుంచి కుడతది. విషం ఉంటది. అవును. దానికి మందు గూడా ఏస్తూ ఉంటారు. మంత్రం గూడా చేస్తూ ఉంటారు. ఆ విషం ఈ మనిషి బాడీని చంపేంత ఉండవు అన్ని తేళ్ళకి. జస్ట్ మంట మండుతుంది. కొన్నిటికి మాత్రం ఉంటది. కొంచెం హ్మ్. పెద్ద తేళ్లుంటాయి. నల్ల తేళ్ళు అవైతే ఉంటాయి. కానీ వీటికి అంత విషం ఉండదు. ఓకే. ఈవెన్ చీమ గరిసినా విషం ఉంటది. ట్రూ. ట్రూ. ఈవెన్ మన స్పైడర్ పెద్ద పెద్ద స్పైడర్ వాటికి హనీ విషం బీస్, ఉంటది. తేనెటీగలు గూడా. ఇటువంటివి ఉంటాయన్నమాట. ఆ సైజ్‌ని బట్టి వాటి యొక్క ఆ విషయం యొక్క క్వాంటిటీని బట్టి, ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది. అయితే ఇలా నమ్మకంతోని ధైర్యం రాగానే తగ్గిపోతుంది. రైట్? ఓకే. అలాగే జబ్బులు కూడా ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి. మెడిసిన్ ఎప్పుడు హీల్ చేయదు. ఓకే. మెడిసిన్ ఇంకా కిల్ చేస్తది. హీల్ చేసేది నేచరే. హ్మ్. రైట్? ఇక్కడ దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గరికెళ్తే ఆయింట్‌మెంట్ ఇచ్చి ఒక ఇంజెక్షన్ చేసాడు. లేదా టాబ్లెట్ ఇచ్చాడు. యాంటీబయాటిక్స్. రైట్. దాని పేరేంటి యాంటీబయోటిక్స్. అవును. అది ఏం చేస్తుంది? బయోలాజికల్‌గా ఉన్నటువంటి ఏవైతే సెల్స్‌ని కిల్ చేస్తది. దాని పనది. రైట్. రైట్? అది హీల్ చేయట్లేదు. హీల్ చేసేది నేచరే. హ్మ్. ఈ క్రమంలో వచ్చే ఇన్ఫెక్షన్‌ని కిల్ చేస్తుంది. ఓకే. ఓకే. రైట్? టైఫాయిడ్ వచ్చింది. మనం యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం.
టైఫాయిడో లేకపోతే మలేరియానో ఏదో యాంటీబయాటిక్సో, యాంటీవైరల్ ఏవో చెప్పి ఇస్తూ ఉన్నారు. అవేం చేస్తున్నాయి? కిల్ చేస్తున్నాయి. రైట్. అవేమి హీల్ చేయట్లేదు. హీల్ చేసేది నేచరే. అంటే ఎక్స్టర్నల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో మాత్రమే కిల్ ఫైట్ చేస్తుంది. చేస్తుంది. అంటే దాన్ని ఒకదాన్ని కాదు, మన బాడీలో ఉన్నదాన్ని కూడా కిల్ చేస్తుంది. కిల్ చేస్తుంది. రైట్. దాని పని కిల్ చేయటం. పెయిన్ కిల్లర్ అంటున్నాం. అదేం హీల్ చేయట్లే. పెయిన్ తెలియనిచ్చేటువంటి నర్వస్ సిస్టమ్‌ని టెంపరరీగా డ్యామేజ్ చేస్తుంది. ఓకే. రైట్? అలాగే వచ్చేసేసి క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ ఇస్తున్నాం. హ్మ్. అదేం చేస్తుంది? కిల్ చేస్తుంది. అవును. అవును. రేడియేషన్ ఇస్తున్నాం. అదేం చేస్తుంది? కిల్ చేస్తుంది. మెడిసిన్ కిల్ చేస్తది. అప్పుడు అవసరం కాబట్టి మనం వాడతాం. హీల్ చేసేది నేచరే. ప్రకృతి హీల్ చేస్తది. ఓకే. ఈ హీల్ అయ్యే క్రమంలో స్ట్రెస్ ఉన్నట్లయితే చాలా నెమ్మదిగా హీల్ అవుతది. ఒకసారి హీల్ కాలేకపోతది. ఓకే. స్ట్రెస్ లేనట్లయితే తొందరగా హీల్ అవుతది. అందుకని హోమియో మెడిసిన్ ఇస్తూ ఉంటారు. కొన్నిటికి హోమియో మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది అంటూ ఉంటారు. కానీ హోమియో డాక్టర్‌కి యాక్సిడెంట్ అయితే అలోపతియే తీసుకుంటాడు. హ్మ్. ఎందుకంటే అక్కడ పనిచేయదు. రైట్. అలోపతి అనేది ఏంటంటే ఇమ్మీడియేట్ సర్జరీలకి, యాక్సిడెంట్‌లకి వీటికి బాగా యూజ్‌ఫుల్ మెథడ్ అది. ఆ! ఆ మెడిసిన్ కాదు. ఆ మెథడ్. మెథడ్. సో, హోమియోలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట. సైడ్ ఎఫెక్ట్స్ లేదు అంటే అసలు ఎఫెక్ట్ కూడా ఉండదు యాక్చువల్లీ. హ్మ్. కానీ హోమియో పనిచేస్తుంది కొంతమందికి. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన రమణ సార్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నాతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ డాటర్‌కి ఏదో ప్రాబ్లమ్ వస్తే హోమియో మెడిసిన్ తీసుకొని తగ్గిపోయింది. హ్మ్. తన ప్రాబ్లమ్‌కి అదే హోమియో మెడిసిన్ తీసుకుంటే తగ్గట్లేదు. ఓకే. ఎందుకు? డాటర్ నమ్మింది. ఈయన కమ్యూనిస్ట్ కాబట్టి, రేషనలిస్ట్ కాబట్టి నమ్మడు. బాడీ టైప్స్ ఏమన్నా తేడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది హోమియోపతికి ఇప్పటికి కూడా ఉంది. దానికి యూనివర్సిటీలో కూడా దానికి సీట్స్ ఉన్నాయి. సీట్స్ అన్నిటికి దానికి ఉంటాయి. ఇప్పుడు క్రెడిబిలిటీ ఎందుకు లేదంటారు? క్షుద్రపూజకు కూడా మనకి సీట్లు పెట్టొచ్చు కదా! దాన్ని బట్టి సైంటిఫిక్ అనటానికి లేదు. ఓకే. వాళ్ళకి నచ్చింది పెడతారు. పాకిస్తాన్‌లో వాళ్ళ ప్రాక్టీస్‌లు వాళ్ళ యూనివర్సిటీలో పెడతారు. యాహ్! కాబట్టి అది సైంటిఫిక్ అనటానికి లేదు కదా! యూనివర్సిటీలో ఉన్నంత మాత్రాన అది సైంటిఫిక్ అంటారు. సైన్స్‌కి కొన్ని లక్షణాలుంటాయి. బట్ స్టిల్ వాళ్ళని డాక్టర్‌గానే ఇప్పటికి సమాజం గుర్తిస్తుంది. చూస్తది. ఆర్ఎంపీ వాళ్ళని కూడా డాక్టర్‌గా చూస్తది. అవును. డాక్టర్‌గా చూసినంత మాత్రాన మెడికల్ డాక్టర్ అయిపోయినట్టు కాదు. చూడొచ్చు కాదనట్లేదు. ఈవెన్ మెడికల్ డాక్టర్‌లందరూ కూడా సైంటిఫిక్‌గా థింక్ చేస్తారని కూడా లేదు. ఓకే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిలీఫ్ సిస్టమ్ అనేది హీల్ చేయటానికి హెల్ప్ చేస్తుంది. రైట్. రైట్. ఈవెన్ అలోపతిలో కూడా కొంతమంది డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తే బాగా డాక్టర్ హస్తవాసి మంచిదంటారు. ఆ! అవును. ఎందుకు హస్తవాసి మంచిదంటున్నారంటే, అతని మీద నమ్మకం ఉంది వీళ్ళకి. కాబట్టి ఎప్పుడైతే మనం నమ్మామో, అప్పుడు మనకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది. పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు బాడీ తొందరగా హీల్ అవుతుంది. రైట్. హోమియోపతి కూడా అంతే. ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు. ఈవెన్ అలోపతి మెడిసిన్ కూడా ఈ మెడిసిన్ తయారు చేసేటప్పుడు సపోజ్ మనకి 650 పారాసిటమాల్‌ని డోలో అమ్ముతారు. డోలో 650 అంటారు. ఎగ్జాక్ట్‌గా 650 మేనేజ్ చేయడం కష్టమవుతది. హ్మ్. ఎందుకంటే అంత యాక్యురేట్‌గా ఉండేటువంటి మెషిన్‌లు, ఫ్యాక్టరీలు లేవు. ఓకే. ఉండవు. కష్టమవుతది. కాబట్టి ఓకే. వీళ్ళు ఎంతకైతే లైసెన్స్ తీసుకున్నారో, ఆ లైసెన్స్ కంటే 1 గ్రామ్ ఎక్కువున్న లైసెన్స్ క్యాన్సెల్ చేస్తారు. హ్మ్. తక్కువ ఉండొచ్చు కొద్దిగా. తక్కువ ఉంటే ప్రాబ్లమ్ లేదు. డోసేజ్ మీకు కొంచెం తక్కువొస్తే జబ్బు తగ్గదు తప్ప, మీరు డ్యామేజ్ అయితే అవ్వదు. రైట్. రైట్. కాబట్టి ఏం చేస్తారు? కొంచెం తక్కువకే ప్రిపేర్ చేస్తారు. చాలా వరకు మెడిసిన్ మన ఇండియాలో కానీ, ఈవెన్ వెస్టర్న్‌లో కూడా ఇంక్లూడింగ్ మెడిసిన్‌లో ఎక్కువ షుగర్ ఉంటది. ఫస్ట్ షుగర్ పిల్ తయారు చేసి దాంట్లో సాల్ట్ కలుపుతారు. ఓకే. రైట్? అదంతా లావు గోలి ఉందంటే అదంతా మెడిసిన్ కాదు. దాంట్లో కొంత పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే. సైజ్‌ని బట్టి తీసుకుంటాం. ఒకసారి చిన్న మెడిసిన్ చాలా చిన్న టాబ్లెట్ చాలా పవర్ ఉంటది. చాలా చిన్నగా ఉంది. చిన్నది చాలా పవర్ ఉంటది. ఒకసారి చాలా పెద్దది కూడా నథింగ్ ఉంటది. అవును. అది షుగర్ పిల్ అన్నమాట. ఓకే. ఒకసారి షుగర్ పిల్ ఇచ్చినా సరే ఆహ్, బిలీఫ్ వల్ల తగ్గుతది. దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. మెడికల్ ఓకే. పరిభాష. రైట్. సైకాలజీకి, మెడిసిన్‌కి ఉన్న సంబంధం. ప్లాసిబో ఎఫెక్ట్ ఇది చెప్పాలంటే మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు. ఒక డాక్టర్‌కి తను చిరంజీవి ఫ్యాన్. హ్మ్. చిరంజీవి సినిమా చూస్తానికి వెళ్ళాడు. పల్లెటూరులో ఉంటాడు. హ్మ్. అయితే చిరంజీవి సినిమాలంటే ఇక ఫైట్స్, డాన్స్‌లు ఇక బాగా యూత్ అప్పట్లో క్రేజీ గదా! ఆయన ఫ్యాన్ అనమాట. ఆయన లీనమైపోయి చూస్తున్నాడు. పక్కన ఆయన పేషెంట్ ఒక ఊర్లో పెద్దాయన ఒకాయన ఉన్నాడు. ఆయన పక్కన సీట్‌లో కూర్చున్నాడు. వాళ్ళకి ఈయన ఫ్యామిలీ డాక్టర్. అన్ని ఏదో ఆ ఊరు మొత్తానికి ఆయనే డాక్టర్. ఇక పెద్దాయన గాని చదువు లేదు గదా! ఆయనకి మధ్యలో కడుపు నొప్పొస్తుంది. హ్మ్. కడుపు నొప్పొస్తుంటే ఈయనేమో చిరంజీవి సినిమాని ఫుల్ ఎంజాయ్ చేసాడు. ఆయనేమో డాక్టర్ గారు మీ దగ్గర ఏమైనా టాబ్లెట్ ఉందా? నొప్పి తట్టుకోలేకపోతున్నా అడుగుతున్నాడు. ఎంత అడిగినా ఆయన ఊరుకోవట్లేదు. ఊరుకోకపోతే ఏం చేశాడంటే షర్ట్ బటన్ పీకి ఇచ్చాడు. అది మింగేసాడు ఆయన. మింగేసి కడుపు నొప్పి తగ్గిపోయింది. ఓకే. ఎలా తగ్గింది? ప్లేసిబో ఎఫెక్ట్.
ప్లేసిబో ఎఫెక్ట్‌తో చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. రైట్? ఇప్పుడు ఇక్కడ ఒకటి యాహ్! ఇంతవరకు. తర్వాత హ్మ్, విసర్జనలు అంటే మలము, మూత్రము, ఇంకా మనం ఏం చేస్తాము లాలాజలము వీటిని మనం బయటకు ఊయటము, విసర్జిస్తూ ఉన్నాము. యాహ్! స్పెమ్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. స్వెట్ అంతా. స్వెట్ ఇవి. అయితే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక సాల్ట్, ఏదో ఒక వాల్యూ ఉంటది. ఓకే. ఏది లేనిది ఉండదు. హ్మ్. ముఖ్యంగా మలము, మూత్రాలు ఏంటంటే మలం అనేది ఏంటంటే మనము డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా తీసుకున్న అదే నోటి ద్వారా తీసుకున్న ఆహారంలో డైజెస్ట్ కాగా మిగిలింది మిగిలి విసర్జిస్తాం. అంటే అది బ్రేక్ చేయలేనిది మనకి బ్రేక్ చేయలేనిది విసర్జిస్తాం. యాహ్! ఫైబర్ లాంటివి మొత్తం వెళ్ళిపోతది. చాలామంది ఇండైజెషన్ అండ్ కాన్‌స్టిపేషన్ ఒకటే అనుకుంటారు. హ్మ్. దీస్ 2 ఆర్ అపోజిట్. ఓకే. కాన్‌స్టిపేషన్ అంటే డైజెస్ట్ కానిది బయటకు తోయలేకపోతుంది. హ్మ్. ఇండైజెషన్ అంటే డైజెస్ట్ కావట్లేదు. హ్మ్. బ్లడ్‌లో కలవట్లేదు. హ్మ్. హ్మ్. ఈ 2 వేరు వేరు. సో, ఎనీహౌ ఇలా మలం రూపంలో బయటికి వెళ్ళగొట్టేస్తాము. అది మళ్ళీ భూమిలో కలిసిపోయి, అది మళ్ళీ ఎరువు కింద మారి, మళ్ళీ మనము మొక్కలు తీసుకొని, అది ఏ జంతువుదైనా, ఏ జీవరాశిదైనా సైకిల్. అల్టిమేట్‌లీ మళ్ళీ ఆహారం కింద తయారై వస్తది. సైకిల్. మనం నోటితో ఏదైతే తీసుకుంటున్నామో అదే మలం రూపంలో వస్తది. అవును. అండ్ అదే మళ్ళీ ఫుడ్ కింద చెట్లకి తయారయ్యి మళ్ళీ వస్తుంది. మూత్రం అనేది ఏంటి అనంటే ఇది మూత్రం డైజెస్టివ్ సిస్టమ్ డైరెక్ట్ లింక్ లేదు. బ్లడ్ నుంచి ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి. ఓకే. బాడీలో ఏ సెల్ చనిపోయినా ఎవ్రీ డే చాలా సెల్స్ చనిపోయి కొత్తవి వస్తూ ఉంటాయి. అవును. అవును. చనిపోయిన సెల్స్ బయటికి ఎట్లా వెళ్తాయి అంటే బ్లడ్ ద్వారా, మూత్రపిండాల ద్వారా, మన యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారా బయటికెళ్తూ ఉంటాయి. ఓకే. ముఖ్యంగా యూరిన్ ద్వారా యూరిన్. వెళ్తుంటాయి. ఓకే. ఈ యూరిన్ అనేది ఏంటి అనంటే ఆ మూత్రపిండాలు అంటే కిడ్నీస్ ఉంటాయి గదా! హ్మ్. అవి ఎప్పుడు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. వ్యర్థ పదార్థాలన్నీ బయటికి తోస్తాయి. ఒకసారి లివర్ కూడా కట్ చేసి మనం తీసుకున్న ఆహారం డైరెక్ట్‌గా మన బాడీకి ఫిట్ కానప్పుడు దాన్ని అలా పంపించదు. హ్మ్. దాన్ని మార్చి బాడీకి ఫిట్ అయ్యే ఫార్మ్‌లో పంపించి దానికి ఎక్స్‌ట్రా ఉన్నయి మళ్ళీ బైపాస్ చేసి మళ్ళీ మూత్రం ద్వారానో, ఇంకో ద్వారానో బయటకి పంపించేస్తది. ఓకే. అందుకని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు లివర్ పాడవుతూ ఉంటుంది. అవును. రైట్? ఇలా సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంటది. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అది మేకలకైనా, ఎడ్లకైనా, ఆవులకైనా, గొడ్లకైనా దేనికైనా అంతే ఉంటది. ఇలా ఉన్న సిస్టమ్‌లో మూత్రం అనేది ఏంటి అనంటే మలినాలని వాటర్‌తో సహా బయటకి పంపించేటువంటిది అది. అవును. మలినాలని. ఇక్కడేమో బ్రేక్ కానిదుంది. బ్రేక్ అయిన దాంట్లో బాడీ యూజ్ చేసుకుంగా మిగిలింది మూత్రం ద్వారా వెళ్తుంది. హ్మ్. రైట్? అయితే వీటిలో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అనేటువంటి ఒక బిలీఫ్ రకరకాల మతస్థులు నమ్ముతూ ఉంటారు. రైట్. అలాగే హిందూ మతంలో ఆవు ఆహ్, ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ విడుదల చేస్తది. అటువంటిది లేదు అంటారు. హ్మ్. ఆవే కాదు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మరి తనకి ఎనర్జీగా వాడేదేంటి కార్బన్ డయాక్సైడ్‌నా? లేకపోతే నైట్రోజన్‌నా? దేన్ని? నో. అక్కడ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఉంటాయి సహజంగా. ఓకే. ఎందుకంటే వీళ్ళు బిలీఫ్‌తో వెళ్తూ ఉంటారు కాబట్టి అది ఏ మతమైనా. ఆక్సిజన్ అందరం పీలుస్తాం. మనం కూడా పీలుస్తాం. తీసుకున్న ఆక్సిజన్ మొత్తం మన బాడీ అబ్జర్వ్ చేయదు. అవును. మన బ్లడ్ ఎంతుందో ఆ లంగ్స్ కెపాసిటీ అంతే అబ్జర్వ్ చేస్తుంది. మిగతాది బయటకొచ్చేస్తుంది. కరోనా వచ్చినప్పుడు కూడా నేను గాలి పీల్చాను గదా! మరి దాంట్లో ఆక్సిజన్ ఉంది కదా! అవును. అది మొత్తం బ్లడ్ అబ్జర్వ్ చేయలేకపోయింది. అవును. కాబట్టి ఏం చేసింది? ఆక్సిజన్ మళ్ళీ బయటకొస్తది. ఒక 4 యూనిట్లెళ్లి 3 యూనిట్లు బయటకొస్తే ఒక యూనిట్ బాడీ అబ్జర్వ్ చేస్తది. ఓకే. దాని అర్థం ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతున్నట్టు కాదు. ఆక్సిజన్ కాదు పీల్చేది. పీల్చేది గాలిని. గాలిలో ఆక్సిజన్ ఉంటది, నైట్రోజన్ ఉంటది, కార్బన్ డయాక్సైడ్ ఉంటది. రకరకాల వాయువులన్నీ వాటి పర్సెంటేజ్‌లో ఉంటది. దాంట్లో ఆక్సిజన్ ఒక్కదాన్ని బ్లడ్ అబ్జర్వ్ చేస్తది. అబ్జర్వ్ చేయగా మిగిలిన ఆక్సిజన్ ఎక్కడ పోతది? మళ్ళీ వెనక్కే వచ్చేస్తది. కాబట్టి మీరు ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేసి టెస్ట్ చేసుకున్న కొంత ఆక్సిజన్ ఉంటది. ఓకే. ఆవుకుంటది, గేదెకుంటది, మేకకుంటది, ఏనుగుకుంటది, కుక్కకుంటది, ఎలకకు కూడా ఉంటది. ఓకే. ఏ జీవరాశికైనా తను తీసుకున్నటువంటి ఆక్సిజన్‌లో మొత్తం అబ్జర్వ్ చేయనప్పుడు కొంత మిగిలిపోయింది వెనక్కే వస్తది. ఇది సహజం. ఓన్లీ ఆ ఒకటే అంటే ఇక్కడ మనకి సైంటిఫిక్ అనలైజ్ చేసేటప్పుడు సిగ్నిఫికెంట్ రిలవెన్స్ ఉండాలని అంటూ ఉంటాం. అంటే ఒక ఇన్‌పుట్ ఏదైతే ఇచ్చారో ఔట్‌పుట్‌కి ఒక సంబంధం ఉండాలి. హ్మ్. రైట్? ఇప్పుడు మనకి చానాళ్ల క్రితం తమిళనాడు నుంచి ఒకతను ఆకుల నుంచి నేను పెట్రోల్ తీస్తా అంటాడు. వచ్చింది పెట్రోల్. ఎలా వచ్చిందంటే ఆ ఇన్‌పుట్‌లో పెట్రోల్ కూడా పోసాడు అతను. అదే పెట్రోల్ ఇక్కడికొచ్చింది. ఆకులు మళ్ళీ బయటికెళ్ళిపోయింది. అది ఆకుల నుంచి రాలే. పెట్రోల్ నుంచే పెట్రోల్ వచ్చింది. కానీ ఆకులు వాడాడు కాబట్టి మన ధ్యాస అక్కడికెళ్ళిపోయి ఆకుల నుంచి తీసాడనుకో. ఓకే. ఓకే. రైట్? అలాగే ఇక్కడ ఆక్సిజన్ తీసుకున్న ఆక్సిజన్ వదులుతుందంటే, ఆక్సిజన్ తీసుకున్న ఆక్సిజన్ వదులుతున్నమాట వాస్తవమే. ఆ ఆక్సిజన్ బాడీ నుంచి రావట్లేదు. బాడీ తీసుకోగా మిగిలిందొస్తుంది. అవును. అలా కొంత మిస్‌ఇంటర్‌ప్రిటేషన్. అలాగే
గోమూత్రం కానీ, మనిషి మూత్రం కానీ ఏదైనా సరే మూత్రంలో కొంత మెడికల్ వాల్యూస్ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ ఉంటాయి. నాట్ ఓన్లీ మూత్రమే కాదు. ఎవరైనా దెబ్బ తగిలితే చిన్నప్పుడు తూ తూ అని ఊసేవాళ్ళు. ఊసి ఇట్లా మట్టి పెట్టేవాళ్ళు. మట్టి పెట్టేవాళ్ళు. మట్టి పెట్టేవాళ్ళు. అంటే ప్రతీది మట్టిలోంచి వచ్చిందే కదా! అవును. అవును. కాబట్టి మెడికల్ వాల్యూస్ ప్రతి దాంట్లోనూ ఉంటాయి. ప్రతి చెట్టులోనూ ఉంటాయి. ఆయుర్వేదం అదే కదా! ఆయుర్వేదంలో ఏం చేస్తున్నాము? ఆహారాన్నే మందుగా తీసుకుంటున్నాం. రైట్? అయితే ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ గురువుగారు, చాలా పెద్ద స్వామీజీ, ఆయన పండితుడు. చాలామంది శిష్యుల్ని పెట్టుకొని ఆయన ఏం చేశారంటే వాళ్ళందరికీ టీచ్ చేశారు. చానాళ్ళు. అప్పట్లో అక్కడికి వెళ్లి ఆశ్రమాలు ఉండి చదువుకునేవాళ్ళు కదా! గురుకులంలో. హ్మ్. ఆయుర్వేదం అందరూ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఆ రోజు ఫైనల్ డే ఆయనకి టెస్ట్ పెట్టాడు ఎగ్జామ్. మనకి ఫైనల్ ఎగ్జామ్ ఎట్లా ఉంటది. పెట్టినప్పుడు అతను ఏం చెప్పాడంటే, మీరందరూ ఈ అడవిలోకి వెళ్లి, పక్కనే అడవి ఉంది. హ్మ్. మందుగా పనికిరాని చెట్లుంటాయి. వాటి ఆకుల్ని తీసుకురావాలి మీరు. ఓకే. ఎవరు ఎక్కువ ఆకులు తీసుకొస్తే వాళ్ళు విన్ అయినట్టు. పోండి అని చెప్పాడు. టైం అయింది 9:30కి అందరూ పోండి ఇక. మళ్ళీ 4:30 కల్లా రావాలి. ఇక అందరూ వెళ్ళిపోయారు పొలమని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సాయంత్రం దాకా తిరిగి తిరిగి వచ్చారు. 4:30కి అందరూ వచ్చారు. ఒకడికి చేతుల నిండా ఆకులు తెచ్చాడు. ఇంకొకతను పాకెట్స్ నిండా తెచ్చాడు. ఒకతను సంచి నిండా తెచ్చాడు. కొంతమంది పెద్ద పెద్ద మూటలు కట్టుకొచ్చారు. ఒకతను అయితే పెద్ద బస్తా కింద ముందు తీసుకొచ్చాడు. ఓకే. ఒకతను మాత్రం ఏమీ తీసుకురాలేదు. జీరో. అతన్ని అడిగాడు. "ఏమైంది? నువ్వు వెళ్ళలేదా ఏంటి?" అంటే ఆయన ఏమన్నాడంటే, "క్షమించండి గురుదేవా! ఈ అడవిలో నేను ఎంత వెతికినా మందుగా పనికిరాని చెట్టు నాకు కనిపించలేదు. ప్రతి చెట్టు ఆకునో, కొమ్మనో, బెరడునో, లేకపోతే వేరో, ఏదో ఒకటి పువ్వు, కాయో, గింజో ఏదో ఒకటి ఎక్కడో ఒకటి మందుకు ఉపయోగపడుతుంది" ఓకే. అన్నాడు. అప్పుడు అతన్ని విన్నర్‌గా ఆయన వచ్చేసాడు. అంటే ఏ చెట్టు కూడా పనికిరానిది లేదు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటది. రైట్? ఈవెన్ పాము విషం కూడా మెడిసిన్‌కి వాడతారు. యాహ్! అవును. దాని రైట్? నుంచి యాంటీవెనం చాలా కాస్ట్‌లీ కూడా అది. అవును. అవును. అలా పనికిరానిదంటూ లేదు. కంప్లీట్‌లీ మంచిది కూడా లేదు. ఇప్పుడు మనకి మిల్లెట్స్ మంచియని తినేస్తుంటారు. లేకపోతే ఇంకోటేదో బీహార్‌లో పండుతదని వాటిని తినేస్తున్నారు. ఇవి తినేస్తే మంచిదే. మంచిది కూడా లేదు. ఏది ఒకటే తిన్నా మీరు చనిపోతారు. రోజు బాదం పప్పు తింటే చనిపోతారు. రోజు జీడిపప్పు తప్ప ఇంకేం తినకపోతే చచ్చిపోతారు. హ్మ్. రైస్ తింటే చచ్చిపోతారు. ఏది ఒకటే తిన్నా అది దాంట్లో ఈక్వల్ లెవెల్‌లో మంచి ఉంటది, చెడు ఉంటది. ఓకే. అందుకనే మనం హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఒకటే తింటూ ఉంటారు. పశువులు చూడండి, మేకలు అట్లా తినుకుంటూ వెళ్తూ ఉంటాయి అడవిలో. ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గరే తిని అక్కడే పడుకోవచ్చు కదా! పడుకోవద్దు. 4 ఆకులు తిని ఇంకో దగ్గరికెళ్తది. ఇంకో దగ్గర. అక్కడ ఇంకో 4 ఆకులు తిని ఇంకోటి వెళ్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాల్యూ దాంట్లో లేదు. అది ఇది కలిసి కొత్తది అంటే దీనికి అది విరుగుడు, దానికి ఇది విరుగుడు అట్లా డైవర్సిటీ ఉండాలి. డైవర్షన్ ఉండాలి. మేము చిన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మాది అది జిల్లా కాదు గానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మామిడి పళ్ళు బాగా పండుతాయి. హ్మ్. సమ్మర్‌లో. అట్ ద సేమ్ టైమ్ అదే సీజన్‌లో ముంజికాయలని వస్తాయి. ఆ! అవును. అప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, "నువ్వు ఎన్ని మామిడి పళ్ళన్నా తిను, ఒక ముంజి తింటే అరిగిపోతది. హ్మ్. ఎన్ని ముంజలన్నా తిను, ఒక మామిడికాయ తింటే అరిగిపోతది." హ్మ్. సరే అది అరుగుతుందో లేదో పక్కన పెట్టండి. కానీ ఆ టెక్నిక్ ఏదైతే ఉందో, ఒకదానికొకటి కంపెన్సేట్ చేస్తూ, బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్ మంచి అనేది ఏది ఈ భూమి మీద లేదు. కంప్లీట్ చెడు కూడా లేదు. రైట్. అలాగే జంతువుల, మానవుల విసర్జకాలు కూడా ఏదో ఒక రకంగా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. హ్మ్. దానర్థము అది తీసుకుంటే అన్ని జబ్బులు తగ్గిపోతాయని కాదు. పూర్వపు రోజుల్లో వాడి కూడా ఉండొచ్చు. హ్మ్. ఆహ్, మా ఫాదర్ వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయారు. వాళ్ళు చిన్నప్పుడు ఎవరినైనా అనటానికి వీడు అస్సలు పని చేయడు, హెల్ప్ చేయడు అనటానికి, ఇరిగిన వేలు కూడా వేలు మీద మూత్రం కూడా పోయడురా అంటారు. హ్మ్. అది ఎలా వచ్చింది అంటే ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే దాని మీద యూరిన్ పోసేవారు. ఓకే. పోస్తే దాంట్లో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేది. అంటే యూరిక్ యాసిడ్ అంటూ ఉంటారు. ఆ! యాసిడిక్ యాసిడ్ రకరకాలు ఉంటాయి. ఓకే. కంప్లీట్‌గా ఓకే. మనము సెపరేట్ చేసి ల్యాబ్‌లో చేస్తే చాలా ఉంటాయి. హ్మ్. హ్మ్. మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో టెంపరరీగా ఇది రాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతది. ఓకే. ఓకే. రైట్? అట్లా మనకి పేడ అలుకుతూ ఉంటారు. హ్మ్. ఆవు పేడ, గేదె పేడ తెచ్చి కల్లాపు జల్లుతూ ఉంటారు అప్పట్లో. అప్పటికి అది హెల్ప్ అయింది. ఇప్పుడు మన దగ్గరికొద్దాం. ఈ స్వమూత్రం తాగటం. ఇది మొదట ఎక్కడొచ్చింది అనంటే మొరార్జీ దేశాయ్ అమెరికా వెళ్ళినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అడిగితే నేను స్వమూత్రం తాగుతానని చెప్పాడు. కొంతమంది తాగుతారు. ఈవెన్ వెస్టర్న్‌లో కూడా ఈ ఈ ఆర్గ్యుమెంట్ ఉంది.
ఓకే. చాలామంది వాళ్ళ మూత్రాన్ని వాళ్ళు తాగటము, ఫస్ట్ మూత్రాన్ని తాగటం ఇవన్నీ కొంత ప్రాక్టీస్‌లున్నాయి. బట్ ఇది సైంటిఫిక్ ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఓకే. చాలా రీసెర్చ్‌లు జరిగినప్పటికీ అవ్వలేదు. ఓకే. మరి కొన్ని సార్లు కొంతమందికి పని చేస్తుంది కదండీ! పని చేస్తుంది. ఎలా పని చేస్తుంది? అనేక కారణాలతో జబ్బులు తగ్గొచ్చు. ఆర్ బిలీఫ్‌తో తగ్గొచ్చు. తగ్గినప్పుడు దీనివల్ల తగ్గిందని. మనకి పారాసిటమాల్ యేసుకుంటే ఎవరికైనా సరే దాదాపుగా జ్వరం తగ్గుతది. యాహ్! కానీ ఈ హోమియోపతి తీసుకుంటే సేమ్ ఉన్నప్పుడు అందరికి పని చేయట్లేదు. అవును. వాళ్ళంటారు వీళ్ళకి తగ్గట్టుగా ఇస్తాము అది ఇది అంటూ ఉంటారు. ఇక్కడేంటంటే బిలీఫ్ చేత తగ్గే వాటిని మనం ఆ కెమికల్‌కి ఆపాదిస్తున్నాం. ఆయన తగ్గిన మాట వాస్తవమే కావచ్చు. మొరార్జీ దేశాయ్ గారు ఆరోగ్యంగా ఉండడానికి కారణం కావచ్చు. అండ్ పరేష్ రావల్ కూడా తగ్గి ఉండొచ్చు కూడా. కానీ దానర్థం మూత్రం తాగితే అందరూ తగ్గిపోద్దని కాదు. అండ్ ఇది అంటే కంప్లీట్‌లీ ఔట్‌డేటెడ్. అంటే ఏమన్నా స్టడీస్ ఉన్నాయా సార్ దీని మీద? స్టడీ చాలా ఉన్నాయి. స్టడీ చేశారు. ఏది ప్రూవ్ కాలేదు. అంటే ఏది? దాంతో పాటు చాలా వస్తాయి. మూత్రంలో మన ఏదన్నా డ్యామేజ్ చేసే దాంతో అదే ఆహ్, యాంటీబయాటిక్ లాగా పనిచేసే దాంతో పాటు చాలా మలినాలు కూడా వస్తాయి. మూత్రం అంటేనే పనికిరాని దాన్ని విసర్జిస్తున్నాం. బాడీ ఏం చేస్తుందంటే దానికి పని చేయనిది విసర్జిస్తుంది. ఒక్కొక్కసారి యాక్సిడెంటల్లీ మనలో ఒక ఏదో జబ్బొచ్చింది. వైరల్ ఫీవరో లేకపోతే వైరసో, బ్యాక్టీరియా వచ్చినప్పుడు దాని యాంటీబయాటిక్స్ ఉంటాయి గదా! సారీ యాంటీబాడీస్ కాదు. యాంటీబాడీస్ మన బాడీ డెవలప్ చేసుకుంటుంది. రైట్? అది మూత్రంలో కూడా వస్తాయి. మూత్రంలో వచ్చిన కాబట్టి ఆ యాంటీబాడీని మళ్ళీ మనం డైజెస్టివ్ సిస్టమ్‌లో చూసుకున్నంత మాత్రాన అదేమి హెల్ప్ అవ్వదు. ఇప్పుడు ప్లాస్మా థెరపీ అని ఎక్కిచ్చారు. ఇప్పుడు మన కరోనా టైంలో. ఏంటి ఎవరికైతే యాంటీబాడీస్ డెవలప్ అయినాయో వాళ్ళ ప్లాస్మా తీసుకొని మన బాడీలోకి ఎక్కిచ్చారు. అప్పుడు మందు లేదు కాబట్టి ట్రీట్మెంట్లు అవన్నీ లేదు కాబట్టి. అలాగే మూత్రంలో కూడా ఆ బాడీలో ఉన్న జబ్బుని చంపేటువంటి యాంటీబాడీస్ ఉండొచ్చు. హ్మ్. దాని అర్థం అది ఎక్కడి నుంచి వచ్చింది బాడీలోంచి ఉన్నాయి. బాడీలో ఆల్రెడీ ఉన్నాయి. అవును. అటువంటప్పుడు మళ్ళీ ఇవ్వటం వేస్ట్. నా ప్లాస్మా తీసి నాకు ఎక్కిస్తే ఏం లాభం? లాభం లేదు. వేరే వాళ్ళు ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నది తీసుకొని ఎక్కిస్తే కొంత లాభం ఉంటది. అది కూడా ఓకే. యాంటీబాడీస్ డెవలప్ అవుతాయని. ఓకే. అలాగే స్వమూత్రం తాగటం వల్ల నీ మూత్రంలోకి ఏవైతే వచ్చినాయో అవన్నీ నీ బాడీలోంచే వచ్చినాయి. కొన్ని మలినాలు, కొన్ని రకరకాల యాసిడ్స్, హ్మ్. కొన్ని యాంటీబాడీసో, లేకపోతే బాడీలో ఉన్న షుగరో, లేకపోతే కొన్ని సెల్సో, డెడ్ సెల్సో ఎన్నో రకరకాలయన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ నీ బాడీ నుంచే వచ్చినాయి. నీ రైట్. బాడీలో ఉన్నది మళ్ళీ తీసుకెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్‌లో తీసుకోవటం వల్ల హ్మ్. డైజెస్టివ్ సిస్టమ్‌లో అవన్నీ చనిపోతాయి చాలా వరకు. హ్మ్. అండ్ దాంతో పాటు వచ్చే అనేక రకాలైనటువంటి మలినాలు వేరే రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ కారణాలయ్యే అవకాశాలుంటాయి. ఓకే. రైట్? ఓకే. అయితే ఈ అలోపతి సైన్స్ డెవలప్ కాకముందు వేరే మార్గం లేనప్పుడు అలా చేయొచ్చు కాదనట్లేదు. మనం విలేజ్‌లో ఉన్నాము, లేకపోతే ఇక్కడ అడవిలో ఉన్నాము. ఏమీ లేదు దెబ్బ తగిలితే మనం దుబ్బ పూస్తాము, ఉమ్ము పూస్తూ ఉంటాం మనం. హాస్పిటల్‌కొచ్చిన తర్వాత కూడా ఆ మెడిసిన్ పక్కన పెట్టేసి ఉమ్ము పూయం గదా! ఆబ్వియస్‌లీ. అవును. కరెక్ట్. రైట్? యాహ్! సైన్స్ మారుతుంది కదా! అంటారు వాళ్ళు. మార్పు జరుగుతూ ఉంటది. ఎప్పుడుకో దీన్ని గుర్తిస్తారు. నో. అది ఆల్రెడీ గుర్తించి ఔట్‌డేటెడ్. సైన్స్ మారదు. సైన్స్ అప్‌డేట్ అవుతుంది. అప్‌డేట్ అవ్వటానికి, మార్పుకి తేడా ఉంది. ఓకే. మార్పు అంటే ర్యాండమ్‌లే వచ్చారు. అప్‌డేట్ అంటే దాన్ని చెక్ చేసుకొని ఇది అయిపోయింది. దీనికంటే బెటర్‌ది. చాలామంది అంటారు కరోనా అప్పుడు చెప్పినయన్నీ ఇప్పుడు కాదన్నారు. కాదనలేదు. దానికంటే బెటర్ ట్రీట్మెంట్‌లొచ్చినాయి. బెటర్ ట్రీట్‌మెంట్ వచ్చింది. రైట్? అప్పటికి అదే ట్రీట్మెంట్. అప్పటికి అదే అర్థమైంది. ఆ తర్వాత బెటర్ వచ్చింది. అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఇలా అప్‌డేట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మనము పూర్వపు రోజుల్లో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు నమ్మాం. కొంతకాలం తర్వాత లేదు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. తన చుట్టూ తను తిరుగుతూ అనేది మనము అప్‌డేట్ అయ్యాం. అప్‌డేట్ అయ్యాం. అవును. చంద్రుడు భూమి చుట్టే తిరుగుతున్నాడు మళ్ళీ. అప్పటిది కరెక్టే కదంటే కరెక్టే. అప్పటికి అబ్జర్వేషన్‌కి ఇద్దరు గూడా ఇలాగే తిరుగుతున్నారు. చంద్రుడు, సూర్యుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు సూర్యుడు తిరగట్లేదు మన చుట్టూ. మనమే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం భూమి. హ్మ్. సూర్యుడు వేరే దాని చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. కాదనట్లేదు. ఇలా అప్‌డేట్ అయిన తర్వాత మళ్ళీ వెనకటి వెర్షన్‌కి వెళ్ళటం ఉండదు. రైట్? ఔట్‌డేటెడ్ అవి. రైట్. మనము పసుపు వేస్తే యాంటీబయాటిక్ ఉంటది. కాదనట్లేదు. ఆ పసుపు ఎప్పుడు వాడాలి? మనకి యాంటీబయాటిక్ లేనప్పుడు వాడొచ్చు. హ్మ్. ఒక ఎగ్జిస్టెన్షియలిస్ట్, రేషనలిస్ట్ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, పసుపుని కొట్టి పడేయట్లేదు. ఆల్రెడీ అక్కడ ఆయింట్‌మెంట్ ఉంది, ట్రీట్మెంట్ ఉన్నా సరే వదిలేసేసి పసుపు తీసుకోవటం అనేది మూర్ఖత్వం. అవేమీ లేవు. నేను ఊర్లో ఉన్నాను. దెబ్బ తగిలింది. నా మదర్‌ని అడిగితే పసుపెయ్యరా అని పసుపిస్తది. వేస్తాను నేను. నా మదర్ కూడా హాస్పిటల్‌కొచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకుంటే పసుపేసుకోదు. ఇప్పుడు ఆ సర్జరీ చేసి పసుపు పూయరు గదా! వేరు. పసుపు గురించి అంత గొప్పగా చెప్పేవాళ్ళు గూడా మళ్ళీ ఆ పసుపు పూస్తా అంటే వద్దంటారు. అవును. చెప్పడం వరకే చేస్తారు. వాళ్ళు రియల్ ప్రాక్టీస్‌లో చేస్తున్నారా లేదా?
అనేది. అలా ఔట్‌డేటెడ్ అప్పట్లో ఉన్న సైన్స్, ఔట్‌డేటెడ్ సైన్స్ దానికంటే అడ్వాన్స్‌డ్ వెర్షన్స్ వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తది అనుకోవటం. అది పని చేయట్లేదు అనట్లేదు. దానికంటే బెటర్‌గా పనిచేసేది దొరికినాయి మనకి. దొరికిన తర్వాత ఇంకా సైడ్ ఎఫెక్ట్‌లు ఇంకా వేరేదేమీ లేనటువంటిది దాన్ని సెపరేట్ చేసి ఆ కెమికల్ కరెక్ట్‌గా ఇచ్చి కొడుతున్నప్పుడు ఇంకా అదే చేస్తాము అనటం అనేది ఒక్కొక్కరిద్దరు తగ్గుండొచ్చు. అది సైంటిఫిక్‌గా అందరూ ప్రాక్టీస్ చేస్తే అందరికీ జరుగుద్దనుకోవటం అవివేకం అవుతుంది. రైట్. కాబట్టి గోమూత్రమైన, స్వమూత్రమైన మూత్రమే. దాంట్లో మెడికల్ వాల్యూస్ లేవా అంటే ఉన్నాయి, ఉండొచ్చు. అండ్ లాలాజలం, సలైవాలో గూడా మెడికల్ వాల్యూస్ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ ఉంటాయి. కానీ అడ్వాన్స్‌డ్ వెర్షన్స్ వచ్చినాయి. వాటిని బ్లైండ్‌గా నమ్మమని చెప్పట్లేదు. డాక్టర్లందరూ ఇచ్చే ట్రీట్మెంట్ అంతా బ్లైండ్‌గా నమ్మమని చెప్పట్లేదు. అది డాక్టర్లు సరిగ్గా ఇవ్వట్లేదు, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ చీట్ చేస్తున్నాయి కాబట్టి పాతది కరెక్ట్ అని పాతదానికి వెళ్ళమని చెప్పట్లేదు. హ్మ్. ప్రతిదాన్ని నువ్వు రేషనల్‌గా, సైంటిఫిక్‌గా టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్నప్పుడు దీనికంటే అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఉంది. అది అవసరమైన దగ్గర వాడాలి. అక్కడ కూడా కుదరకపోతే ఇంకో దానికి వెళ్ళాలి. రైట్. అంతే తప్ప వెనక్కిపోతాను, ఇది తప్పు కాబట్టి అది రైట్. ఏ రాంగ్ అయితే అపోజిట్ టు ఏ కరెక్ట్ అని కాదు. అది కూడా రాంగ్ అవ్వచ్చు. జనరల్ కన్‌క్లూజన్ ఏంటంటే ఏ తప్పు కాబట్టి దాని అపోజిట్ కరెక్ట్ అనుకుంటారు. బోత్ మే బి రాంగ్. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. మీరు ఎథిస్ట్ కదా! అంటే థీస్టులు కరెక్ట్ కాదంటే ఎథిస్టులు కరెక్ట్ అని కాదు. ఎథిస్ట్‌లో కూడా బిలీవర్స్ ఉండొచ్చు. అవును. ఇద్దరు కూడా రాంగ్ అవ్వచ్చు. మీరు రైటిస్టా, లెఫ్టిస్టా అని బోత్ ఆర్ రాంగ్ ఫర్ మీ. 2 కాదు నేను. 2 కూడా వేస్ట్ అంటున్నాను నేను. హ్మ్. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని ఒకటి ఏదో ఒకటి ఓన్ చేసుకోవాలని సొసైటీ చూస్తూ ఉంటది. సొసైటీకి అంతవరకే ఉంటుంది. లిమిటెడ్ కాగ్నిటివ్ రిసోర్సెస్‌తోనే అనలైజ్ చేస్తది కాబట్టి. ఇదా, అదా రెండిట్లో ఏదో ఒకటి ఉంది. 2 కూడా కాదనొచ్చు మనం. కాబట్టి ఈ పాత కాలం నాటి మనం అప్పుడు అవలంబించినవి కొంతవరకు పని చేస్తవి. హ్మ్. దానికి మించి పని చేసేవి కూడా వచ్చినవి. వాటిని కూడా బ్లైండ్‌గా నమ్మొద్దు. అవసరానికి ఎక్కడ అవసరమైతే అది తీసుకోండి. లేటెస్ట్‌వి పని చేయట్లేదు. లేదా లేటెస్ట్‌వి ట్రీట్మెంట్ అవైలబుల్ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కావాలనుకుంటే మీరు ఆ పాతకాలం నాటివేవో ఉంటాయి కదా! మనం చేసాం చిన్నప్పుడు కూడా చేసాము. హ్మ్. ఆ అమ్మమ్మలు, నానమ్మలు చేశారు. అవి కూడా వంటింటి వైద్యం అని చెప్తూ ఉంటారు. అవి కూడా చేయొచ్చు కాదనట్లేదు. కానీ ప్రమాదకరంగా ఓన్లీ బిలీఫ్‌తోనే జీవితం మొత్తం నాశనమయ్యేవి ఇటువంటి మూత్రం సేవించటము, ఇటువంటివి చేసినప్పుడు చాలామంది ఏమంటారు, దాన్ని చాలా తక్కువ మోతాదులో పెట్టి, దాన్ని ప్యూరిఫై చేసి, అన్ని చేసి, రోజుకి ఒక పెగ్గులాగా తాగాలి అని చెప్తూ ఉంటారు. హ్మ్. దానివల్ల ఏ యూజ్ లేదు. మీకు ఒక జబ్బు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మంచి డాక్టర్ ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. లేదా హెల్త్ డిజార్డర్ వచ్చింది, దాని రూట్ కాజ్ తెలుసుకోండి. డైట్, ఫిజికల్ యాక్టివిటీ యాహ్! ఇవి మార్చుకోండి. అవసరం మేర టెంపరరీగా మెడిసిన్ కూడా వాడుకోవచ్చు. అంతేగాని ఏదో మూత్రం తాగితేనో, పసుపు నీళ్ళు తాగితేనో, ఇంకోటేదో తాగితే అన్నీ తగ్గిపోతాయి. నాట్ పాసిబుల్. అన్నీ తగ్గటం అనేది పాసిబుల్ కాదు. కొంతమందికి ప్లెసిబో ఎఫెక్ట్‌తోని లేదా వేరే కారణంతో కూడా తగ్గుండొచ్చు. ఇప్పుడు పూర్వపు రోజుల్లో మానసిక సమస్య వచ్చిన వాళ్ళని ఆ దేవాలయాల దగ్గర రాత్రంతా కట్టేసేవాళ్ళు. రైట్. ఎందుకంటే ఆ దుష్ట శక్తిని అమ్మవారు చెల్లగొడుతున్నారు. ఎల్లగొడుతుంది. అవును. చాలామంది భయంతో చనిపోయేవారు. కొంతమంది బయటకొచ్చేవాళ్ళు. కొంతమందికి తగ్గేది కూడా. అవును. వేరే వేరే కారణాలతో తగ్గొచ్చు. రీసెర్చ్ మెథడాలజీలో ఎలా ఉంటదంటే బెల్ కర్వ్ ఉంటదనమాట. ఆ బెల్ కర్వ్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటది. దాంట్లో చేసేటప్పుడు ఎక్స్‌ట్రీమ్ లెవెల్ పాజిటివ్, ఎక్స్‌ట్రీమ్ లెవెల్ నెగెటివ్ కొంతమంది ఉండొచ్చు. యాహ్! దాన్ని జనరలైజ్ చేయకూడదనమాట. అలా ఇప్పుడు మనకి నారాయణ, చైతన్య కాలేజీలు చాలా కాలేజీలున్నాయి. కార్పొరేట్ కాలేజీలు. అవును. వాటిల్లో ఒకటి అని అడ్వర్టైజ్ చేస్తాం అవును. కదా! అడల్ట్‌ఇస్తారు మొత్తం. చేస్తుంటారు. ఆ కాలేజ్‌లో సూసైడ్ చేసుకొని మొత్తం స్టేట్‌లో అన్ని కాలేజ్‌లో సూసైడ్ చేసుకున్న వాళ్ళ ర్యాంకులు తీస్తే 1, 2 ఆ కాలేజీలకొస్తాయి మళ్ళీ. అవును. కదా! ఆ కాలేజ్‌లో ఎక్కువ మంది చనిపోయారు. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. అవును. ఈ చనిపోయిన వాళ్ళని తీసుకొని ఆ కాలేజ్ అందరూ చనిపోతారని మనం జనరలైజ్ చేయకూడదు. అలాగే టాపర్స్‌ని తీసుకొని కూడా జనరలైజ్ చేయకూడదు. కానీ సమాజం ఏం చేస్తదంటే తనకు అనుకూలంగా ఉన్న నిజాన్ని పాపులైజ్ చేసి జనరలైజ్ చేస్తూ ఉంటది. రైట్. అలాగే ఈ గోమూత్రం ద్వారా గానీ, లేకపోతే పసుపు ద్వారా గానీ, లేదా ఇంకొక చికిత్స ద్వారా గానీ, కొంతమందికి కొన్ని జబ్బులు వేరే అంటే అది తీసుకున్నప్పుడు వేరే కారణాల చేత కానీ, లేదా దాని వల్లైనా కొంత తగ్గుండొచ్చు. ప్లెసిబో ఎఫెక్ట్ కానీ వేరే కారణాలు. హ్మ్. దాన్ని జనరలైజ్ చేయి. రైట్. జనరలైజ్ చేసినప్పుడు నార్మల్ పీపుల్ గూడా అక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నా వదిలేసేసి ఇది తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ లేట్ అయ్యే కొద్దీ జబ్బు ముదురుతుంది. మడావి తుకారాం అనే ఆయన ఆదివాసి మొదటి ఐఏఎస్ ఆఫీసర్ మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ యాహ్! నుంచి. అయితే ఆయన కిడ్నీస్ జబ్బొచ్చింది. జబ్బొచ్చినప్పుడు ఆయన వచ్చి నిమ్స్‌లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారు.
ఇప్పించిన తర్వాత ఆయన అంటే జబ్బు చాలా కాలం ఏం చేశారంటే ఇది చేతబడి ఏదో అన్నారు. ఆయన తీసుకోలేదు. ముదిరిపోయింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కోపడి ఫోన్ చేసి తెప్పించి ఇక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఇక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది. నడిసిన తర్వాత అక్కడి నుంచి ఆ ఊరు నుంచి కొంతమందొచ్చారు. "నువ్వు ఇట్లా ఇక్కడికొచ్చావు. ఎంత తప్పు చేసావు. నీకు చేతబడి జరిగిందో ఇంకోటేదో ఉంది. ఇక్కడ కాదు దీనికి పూజలు చేయాలని" చెప్పి చెప్పాబెట్టుకొని అతన్ని తీసుకెళ్ళిపోయారు. హ్మ్. తీసుకెళ్ళిపోయి చనిపోయాడు. సో, అంత చదువుకున్న ఆయన. మొదటి ఆదివాసీ ఐఏఎస్ కూడా. ఐఏఎస్. ఇప్పుడు ఆయన కిడ్నీస్ మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి అతనికి బాగా పాడైపోయి చనిపోయారు. ఇది చనిపోవడానికి కారణం ఏంటి అనంటే ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్న దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి, డిలే చేశారు. డిలే చేసి అది ట్రై చేసి వచ్చేలోపు ఇంకా పాడైపోతుంది. కాబట్టి పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాత రోజుల్లో ఉన్నటువంటి కొన్ని విశ్వాసాలతో పాత రోజుల్లో కొన్ని చేశారు కదా! దాన్ని ఔట్ అండ్ ఔట్‌గా కొట్టేయటం లేదు. కొట్టేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ అది ఔట్‌డేటెడ్ అనే విషయం అర్థం చేసుకోండి. రైట్. దాంట్లో మెడికల్ వాల్యూస్ ఉన్నాయని ఒకరు, లేవని ఒకరు. ఈ థీస్ట్‌లేమో ఉన్నాయని, ఎథీస్ట్‌లేమో లేవని, హ్మ్. రేషనలిస్ట్‌లు లేవని ఇట్లా ఫైట్ చేసుకుంటాం వల్ల యూజ్ లేదు. రైట్. దాంట్లో అప్పటికో అది ఓకే. కావచ్చు. అప్పటికది పని చేసి ఉండొచ్చు. ఎందుకంటే దానికంటే అడ్వాన్స్‌డ్ లేదు కాబట్టి. దానికంటే అడ్వాన్స్‌డ్ చాలా వచ్చినియి. వాటిని ఉపయోగించుకోండి. వాటిల్లో కూడా ఏమైనా పొరపాట్లుంటే మరింత అడ్వాన్స్‌డ్ ఏముందో చూడండి. అవి అవైలబుల్ లేనప్పుడు మీరు ఏ పల్లెటూరులోనో, అడవిలోనో ఇరుక్కుపోయినప్పుడు, ఇంకెక్కడ అవకాశం లేనప్పుడు, ఏ ట్రీట్మెంట్ లేనప్పుడు గోమూత్రమో, లేకపోతే ఇంకొక ఒంటె మూత్రమో, ఎడారిలో ఉండిపోతే ఒంటె మూత్రమో, లేకపోతే ఏమీ లేకపోతే స్వమూత్రమో, అవి కూడా మీరు అప్పుడు అవలంబించొచ్చు. కాంటెక్స్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థాన్ కంటెంట్. రైట్. కాంటెక్స్ట్‌ని విస్మరించవద్దు. అన్నిటికి ఒకటే కాంటెక్స్ట్ అప్లై చేయొద్దు. రైట్? కాబట్టి పాత దాంట్లో ఉన్నదాన్ని మూర్ఖంగా కొట్టిపడేయట్లేదు. మూర్ఖంగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. రైట్. కొత్తదాన్ని కూడా మూర్ఖంగా నమ్మొద్దు. దాన్ని కూడా మీరు ప్రశ్నించండి. ఇంకా అడ్వాన్స్‌డ్ ఏముందో చూడండి. సూటబుల్ ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ హెల్త్ డిజార్డర్స్ అయితే దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ డెవలప్ చేసుకోవాలి. రైట్ సార్. రైట్. అంటే మొత్తానికి నమ్మకంతో ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ధైర్యంగా ఉండాలి. ఈ రెండిటితో పాటు కొంచెం ఆలోచించి మనకేది కావాలి, మన బాడీకి ఏం కావాలి, డాక్టర్స్‌తోని సరిగ్గా అప్‌డేటెడ్ వెర్షన్స్ ఏమున్నాయో చూసి దాని ప్రకారం తీసుకోవాలంటారు. అంటే ఎగ్జాక్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కేవలం ఒక రోగం వచ్చిందని భగవంతుడి మీదనో లేకపోతే డాక్టర్ మీదనో మొత్తం వదిలేయకుండా మనం కూడా సొంతంగా కొంచెం బాధ్యత తీసుకోవాలంటారు. ఖచ్చితంగా తీసుకోవాలి. దిక్కుమాలిన జాబ్ కోసం 16-18, 20 సంవత్సరాలు చదువుతున్నాం. అవును. జీవితం కోసం ఎంత చదవాలి? చాలా. కదా నా జీవితం కదా! డాక్టర్ చేతిలో పడేస్తే ఎట్లా? హ్మ్. డాక్టర్ తన యొక్క జాబ్ కోసం చేస్తున్నాడు. హాస్పిటల్ వ్యాపారం నడుస్తది. అవును. అవును. కదా! నేను చదవాలి. నేను కరోనాతోనే ఉన్నప్పుడు ప్రోటీన్ పౌడర్ అని రాసి పడేసారు డాక్టర్. ఓకే. అది నేను తీసుకోలే. డాక్టర్ రాసాడండి. నా దగ్గర ఉన్నవాళ్ళు తీసుకోవాలి. అన్నీ మీరు అట్లా అంటే ఎట్లా? అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఫీమేల్ నర్స్ ఉంది ఆ రోజున. అమ్మాయి అంటే నేను కొందరు హైర్ చేసుకున్నాను. హ్మ్. అమ్మాయిని పిలిసి అమ్మ దాని మీద ఇంగ్రీడియెంట్స్ చదవన్నా. అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చదివింది కాబట్టి ఆమెకు కొంత తెలుసు. ఇంగ్రీడియెంట్స్ చదివింది. 25.5% షుగర్. రైట్. 61.5% కార్బోహైడ్రేట్స్. రైట్. ఇక్కడే దాదాపుగా 90% మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ ఉంది. అవును. 11% 12% ఎంతో అక్కడ ప్రోటీన్. ప్రోటీన్ ఉంది. ఓకే. ప్రోటీన్ పౌడరే దాని పేరు. డాక్టర్ రాసింది ప్రోటీనే. కానీ నిజానికి అందులో ఏముంది? షుగర్. అసలే నా బాడీ కార్బోహైడ్రేట్. ఆక్సిజన్ అందుకోవట్లేదు. ఆక్సిజన్ లేనప్పుడు నేను ఇంకా కార్బోహైడ్రేట్స్ పంపిస్తే అది అక్యుములేట్ అవుతది. ట్రూ. ట్రూ. ఆక్సిజన్ అనేది లోపలికెళ్ళి కార్బన్‌ని బయటకు తీసుకొచ్చేది అది. అదే కార్బన్ డయాక్సైడ్. అవును. అవును. ఆక్సిజన్ వెళ్ళకపోతే కార్బన్ ఎట్లా బయటకొస్తది? బ్లడ్‌లో కలిసింది రాదు. షుగర్ అక్యుములేట్ అవుతది. షుగర్ అక్యుములేట్ అయితే బ్లడ్ థిక్ అవుతది. రైట్. బ్లడ్ థిక్ అయితే అసలు ఆక్సిజన్ అందట్లేదు. హార్ట్ డబ్బా డబ్బా కొట్టేసరికి ఎక్కడో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతాం. రైట్ సార్. కాబట్టి దాన్ని పక్కన పెట్టాను. ఆమెను ఎడ్యుకేట్ చేయాల్సొచ్చింది నర్స్‌ని. లేకపోతే బలవంతంగా డాక్టర్ చెప్పాడు మీరు తీసుకోవాలి. అలాగే స్టెరాయిడ్స్ ఇచ్చారు. స్టెరాయిడ్స్ ఏం చేస్తే అప్పుడు అవసరమే కాదనట్లేదు. కానీ స్టెరాయిడ్స్ ఉన్నప్పుడు యాంగ్జైటీలు పెరుగుతాయి. కాబట్టి అప్పుడు వెంటనే నేను ఈ సైకియాట్రిక్ డ్రగ్ లోడ్ వస్తే చెప్పి డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేసి నేను తీసుకున్నాను. మై గాడ్. అంటే యాంగ్జైటీ పెరిగితే ఏమవుతుంది? హార్ట్ బీట్ రేట్ పెరుగుతది. అబ్సల్యూట్లీ సార్. అంటే ఇప్పుడు ఇవాళ ఈ పాడ్‌కాస్ట్‌లో నేను తెలుసుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్లైండ్ బిలీఫ్ అనేది కేవలం సూపర్‌స్టిషియస్ అంటే అంధవిశ్వాసాల్లో మాత్రమే కాకుండా, చదువుకున్న వాటిలలో కూడా బ్లైండ్ ట్రస్ట్ అనేది ఉండొద్దు అంధవిశ్వాసం. ఎక్కడ కూడా ఉండొద్దు. ఎక్కడా బ్లైండ్ బిలీఫ్ ఉండొద్దు. నేను అందుకనే ఒక పాత రోజుల్లో ఒక వీడియో నాది ఉంటది. దేవుడిని నమ్మాలా అని ఉంటది. ఆ వీడియో మొత్తంలో చెప్పింది దేవుడు కాదక్కడ. నమ్మాలా వద్దంటే నేను అసలు దేన్ని నమ్మను. హ్మ్. దేన్ని వ్యతిరేకించను. ప్రతిదాన్ని నేను ప్రశ్నిస్తాను. ప్రశ్నించటం అంటే
వాళ్ళని అడగటం కాదు. ఇదేంటి? అదేంటి? అని వాళ్ళు దబాయించడం, అడగటం. ప్రశ్నించడం అంటే తర్కించుకోవటం. లాజికల్లీ నిన్ను నువ్వు క్వెషన్ చేసుకోవటం. రైట్. రైట్. తర్కించుకోవటం ప్రశ్నించటం. ప్రశ్నించటం అంటే డాక్టర్‌ని అడగటమా? టీచర్‌ని అడగటమా? అది ప్రశ్నించడం కాదు. నిన్ను నువ్వు తర్కించుకోవాలి. అదే బుద్ధుడు నేర్పినటువంటిది. ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటిది. రైట్? బుద్ధిజం ఏమో ఇది ఆల్రెడీ 2600 సంవత్సరాల క్రితం ఈ భూమి భారతదేశంలో నేను గర్వించేదేంటంటే, ఈ భారతదేశం ప్రపంచానికి బుద్ధుడినిచ్చింది. హ్మ్. ప్రపంచానికి నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచానికి ఇచ్చింది. బుద్ధిజం ఇతర దేశాలకు పోయింది. బుద్ధులేనిజం మన దేశంలో. కాబట్టి బ్లైండ్ బిలీఫ్ ఆల్వేస్ చాలా ప్రమాదము. ఈ దేశంలో చార్వాకులు హ్మ్. వీళ్ళందరూ ఉన్నారిక్కడ. వీళ్ళందరూ ఇక్కడ నేర్పింది మనకదే. ప్రశ్నించండి, తర్కించండి, అలా దాన్ని తెలుసుకోండి. రైట్. తెలుసుకోకుండా ఎవరిని నమ్మొద్దు. ఎంత గొప్పవాడు చెప్పాడో, ఎంత గొప్ప గొప్ప పుస్తకాల్లో ఉందనో, ఎంత ఎక్కువ మంది చెప్పారనో, ఎంత ఎఫెక్టివ్‌గా చెప్పాడని కాదు. నీ బుద్ధిని వాడు అని చెప్పాడు. అది ఎక్కడైనా వాడాలి. డాక్టర్ దగ్గరైనా వాడాలి, యాక్టర్ దగ్గరైనా వాడాలి, సైంటిస్ట్ దగ్గరైనా వాడాలి. అది వాడనప్పుడు మనం ఎంత అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్నా, ఎన్నున్నా సరే అనవసరం అయితది. రైట్? రైట్. రైట్. అయితే చివరిగా ఒక చిన్న ప్రశ్న సార్. అయితే ఇప్పుడు 'పరేష్ రావల్‌కి' ముఖ్యంగా ఎక్కువ మూవీ ఆపర్చునిటీస్ లేవు. హ్మ్. ఏవైనా ఒక మీడియాతోని హైప్ రావడం కోసం దీన్నేమన్నా యూజ్ చేసుకున్నారా అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఆ ఛాన్స్ కూడా ఉండుండొచ్చా? ఉండొచ్చు కూడా. కానీ అది మనం చెప్పలేం. ఎందుకంటే రైట్. మనకి ఏమాత్రం తెలియదు. అండ్ వాళ్ళు ఏ స్ట్రాటజీ 'పరేష్ రావల్' ఫస్ట్ నుంచి కాస్త రైట్ ఐడియాలజీ, మత విశ్వాసాలు ఉన్నాయన. హుహు. వాళ్ళ వైఫ్ కూడా బీజేపీ అనుకుంటా. హ్మ్. హ్మ్. సో, కాబట్టి సహజంగా అతను నమ్ముతూ కూడా ఉండొచ్చు. రైట్. రైట్. కావాలని ఛాన్స్ కోసం ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ప్రూవ్డ్ యాక్టర్. దట్స్ ట్రూ. కాబట్టి అంటే నేనైతే ప్రస్తుతం అట్లా అవకాశాలు అనుకోవట్లేదు. లేవు గదా! అందుకే నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే ఏజ్ కూడా పెద్దదయింది. తన ఏజ్‌లో బాగానే యాక్ట్ చేశాడు. అలా కొంతమంది చేస్తూ ఉండొచ్చు. కానీ 'పరేష్ రావల్' చేసేటోళ్ళు మనకు తెలియదు. నేను అనుకోవట్లేదు. రైట్. అదే 'పరేష్ రావల్' నమ్ముతున్నాడు. నమ్ముతూ కూడా ఉండే అవకాశాలు ఎక్కువున్నాయి నా అనాలిసిస్ ప్రకారం. రైట్. ఆ నమ్మటానికి కారణాలు చెప్పాను కదా! ఇలా మన మనసు ఇలా నమ్ముతూ ఉంటుంది అబ్సల్యూట్లీ. కాబట్టి. సో, అతనికి పని చేసింది, పని చేసి కూడా ఉండొచ్చు. కానీ అనేక కారణాల చేత అతనికి తగ్గి ఉండొచ్చు. దాన్ని జనరలైజ్ చేయకూడదని చెప్తున్నాను. రైట్ సార్. రైట్? రైట్ సార్. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో చాలామంది వ్యూవర్స్ అంటే గుడ్డిగా నమ్మేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు పలానా పెద్ద స్టారే చేశారంటే మనం ఎందుకు చేయొద్దని చెప్పి అందరూ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది అందరికి ఒకేలా ఉండదు. ఎవరికి వాళ్ళు తర్కించుకోవాలనే దాని గురించి చాలా చక్కగా ఎంతో ఈజీగా చెప్పారు. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. సో వ్యూవర్స్ అదనమాట సంగతి. మనకి సార్ చెప్పినట్టుగా మన పూర్వకాలంలో చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్పారు. నమ్మకమే సగం బలం అని చెప్పి. సో మీరేమన్నా మెడిసిన్ తీసుకుంటున్నా, లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ముందు మీరు సగం నమ్మితే అక్కడే మీరు సగం గెలిచినట్టు అవుతారు. అండ్ మిగతా వాటి గురించి కూడా మీరు సొంతంగా తర్కించండి. నేను కూడా వాటి నుంచి ఇది ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. అండ్ మీ ముఖ్యమైన కామెంట్స్‌ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.